హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒకప్పట్లో ఉన్న డబ్బుకి విలువ, మనుషులకు విలువ, ఆ అభిమానాలు, ఆ ప్రేమలు ఇప్పుడైతే చాలా తక్కువైపోయాయండి. అమ్మ చిన్నప్పుడు కొట్టుకెళ్ళి ఒక పేస్టో ఒక అగ్గిపెట్టో తెమ్మని డబ్బులు ఇస్తే, అవి తీసుకున్నాక అతను ఇచ్చిన చిల్లర కరెక్ట్గా ఉందా లేదా అని తిప్పి తిప్పి చూసుకునేవాళ్ళం. ఆ రూపాయి అయినా 2 రూపాయలైనా అది లెక్క పెట్టుకునేవాళ్ళం. పొరపాటున ₹1 బిళ్ళ జారి కింద పడిపోయిందంటే అమ్మ ఎక్కడ వీపు విమానం మోత మోగిస్తుందా అని భయపడి చచ్చేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఆ రూపాయలు, ఆ ₹2, ₹5 అవి ఎక్కడ కనిపించినా కూడా వాటికైతే విలువ ఇచ్చే పరిస్థితి కాదు. అలానే చిన్నప్పుడు కోడిగుడ్డు పులుసు చేసుకోవాలంటే అమ్మ పిల్లలకి సగం సగం వేసి, ఇంటి యజమాని కాబట్టి నాన్నకి ఒకటి పెట్టేదన్నమాట. ఆ సగం కోడిగుడ్డు పులుసు అది తినేటప్పుడు అది రుచి కానీ, ఆ ఆనందం కానీ ఎంత గొప్పగా ఉండేదంటే, ఈరోజు 2 కోడిగుడ్లు వేసుకొని మనం తింటున్నా కూడా ఆ ఆనందము లేదు, ఆ టేస్టు లేదు. స్కూల్లో మోగే గంట కోసం మనసంతా పరుగులు తీసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అలారం మోగగానే మనసు చంపుకొని లేస్తున్నాం. చిల్లర పోగేసి చిన్న చిన్న ఆనందాలు కొనుక్కునే మనం ఇప్పుడు పెద్ద పెద్ద జీతాలున్నా కూడా రూపాయి మిగలని పరిస్థితి. ఈ రోజుల్లో పిల్లలు కానీ ఆ విలువలు తెలియట్లేదు. తక్కువ ధరలో బట్టలు కొని ఉతికి ఆరేసుకొని ఎక్కువ రోజులు వాడిన మనం కాస్ట్లీ బట్టలు కొని వాషింగ్ మిషన్లో వేసి త్వరగా బట్టని పాడు చేసుకుంటున్నాం. కుటుంబమే ప్రపంచం అని నమ్మే మనము అదే కుటుంబాన్ని చూడటానికి ఇప్పటి పిల్లల్లో సెలవుల కోసం కారణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. కాలం మనల్ని మార్చిందా, లేదంటే మనమే కాలానికి అలవాటు పడ్డామా? మనం ఒక బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, ఆఫీస్కో ఎక్కడికన్నా వెళ్ళాలంటే మన దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి ఆటోలు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు ఆటోలు బుక్ చేసుకొని మన ఇంటి ముందుకే తెప్పించుకుంటున్నాం. అలాగే స్కూల్కి వెళ్ళాలంటే కూడా ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పక్క వీధిలో ఉన్న స్కూళ్ళకు కూడా పేరెంట్స్ వాళ్ళ వెహికల్స్ మీద వదిలిపెట్టే పరిస్థితి. ఆ రోజుల్లో ఆ నడక ఎంత ఆరోగ్యంగా, మన ఆరోగ్యానికి ఎంతగా ఉపయోగపడేదో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.